Audio Jungle. హలో హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ డైరీ. ఈరోజు మన డైరీలో నేను ఒక వెరైటీ రెసిపీతో ఈరోజు మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే దొండకాయ కొబ్బరి ఫ్రై. దొండకాయ కూర ఏంటి, వెరైటీ ఏంటి అని అనుకుంటున్నారా? డైలీ తినే దొండకాయనే, కానీ కొంచెం మనం స్పైసెస్ ఏమీ యాడ్ చేయకుండా కొంచెం టేస్ట్గా నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకుంటే కనుక చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. నేను 1/2 కేజీ దొండకాయలతో చేస్తున్నాను. దానికోసం అని చెప్పి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 7 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ ఎక్కువ పడుతుందండి దీనికి, ఎందుకంటే కొబ్బరి కూడా వేస్తున్నాం కదా. దొండకాయ ఫ్రై అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది, అలాగే ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 1/2 కప్ వేరుశనగ గుళ్ళు వేసాను. వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. వేసిన దగ్గర నుంచి తిప్పుతూనే ఉండండి. తిప్పకపోతే కనుక అవి మాడిపోతాయి, లోపలేమో మగ్గదు. ఇది సిమ్లో పెట్టుకొని వేరుశనగ గుళ్ళుని ఫ్రై చేయండి. గుళ్ళు అయితే ఇలా ఫ్రై అయిపోయాయి. తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత అదే ప్యాన్లో ఇంకా ఆయిల్ ఉంటుంది కదా, ఇప్పుడు అదే ప్యాన్లో దొండకాయ ముక్కలు. నేను ఒక దొండకాయని నిలువుగా హాఫ్గా 2గా కట్ చేసి ఆ హాఫ్ పీస్ని 3 పీసెస్గా కట్ చేశాను. 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నాను నేను. వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా కట్ చేశాను. తర్వాత ఆయిల్లో వేసి ఈ ఆయిల్లో 80% ఫ్రై అయిపోవాలి దొండకాయ. ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ టైం పడుతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి, దొండకాయ చక్కగా ఫ్రై అయిపోయాయి. తర్వాత వీటిని తీసుకొని ఒక బౌల్లోకి పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకా నాకు దొండకాయలు ఉన్నాయి అండ్ సెకండ్ బ్యాచ్ కూడా వేశాను. అవి కూడా సేమ్ ఇలానే 80% వరకు ఫ్రై అయిపోవాలి. అవి కూడా వేశాను. జనరల్గా దొండకాయ తింటే మైండ్ మొద్దుబారిపోతుంది అనే మూఢనమ్మకం ఒకటి ఉంటుందండి, కానీ అదేమీ ఉండదు. దొండకాయలో కూడా చాలా విటమిన్స్ ఉన్నాయి, చాలా ప్రోటీన్స్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి, ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. డైజెస్టివ్ సిస్టమ్కి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకా షుగర్ని కంట్రోల్ చేస్తుంది. మధుమేహం ఉన్న వాళ్ళకి చక్కగా ఉపయోగపడుతుంది ఇది. అండ్ ఇంకా ఇందులో ఉన్న కాల్షియం మనకి కిడ్నీలో స్టోన్స్ అనేవి రాకుండా చూస్తుంది. దొండకాయలు అయితే చక్కగా ఫ్రై అయిపోయాయండి. వాటిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత అదే ప్యాన్లో ఇంకా ఆయిల్ ఉంటుంది. తర్వాత అందులో 3 ఎండుమిరపకాయలు వేసాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ సాయిపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేశాను దోరగా. ఫ్రై చేసిన తర్వాత అందులో కరివేపాకు రెమ్మలు 3 రెమ్మలు తీసుకున్నాను నేను. శుభ్రంగా వాష్ చేసేసి అందులో వేసేసాను. తర్వాత కరివేపాకు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి వేసాను. నేను 4 కాయలు తీసుకున్నాను ఇక్కడ పచ్చిమిర్చి. బారుగా చీలికల్లాగా కట్ చేసి వేసాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి వేసాను. నేను ఇక్కడ మీడియం సైజు ఆనియన్స్ 2 తీసుకున్నాను. అవి సన్నగా కట్ చేసి ఇందులో వేసాను. తర్వాత అవి కూడా నూనెలో వేసి కొంచెం వేగిన తర్వాత ఒకసారి తిప్పుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం 1 అంగుళం ముక్క తీసుకున్నాను. స్కిన్ తీసేసి శుభ్రంగా వాష్ చేసేసాను. తర్వాత వెల్లుల్లి రెమ్మలు ఒక 10 తీసుకున్నాను. అల్లము వెల్లుల్లి మిక్సీ పట్టేసుకొని వేసాను. తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసాను. పసుపు ఇప్పుడే వేయాలండి. తర్వాత మనం కొబ్బరి వేస్తాము. కొబ్బరిలో కనుక పసుపు వేసామంటే అంతా ఈవెన్గా కలవదు. సో అందుకని ఉల్లిపాయ ముక్కల్లోనే మనం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవి కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. నేను మీడియం సైజ్ది 1 కాయ తీసుకున్నాను. కాయని ఫుల్లుగా
ఫుల్గా వేసేసాను. మీరు కావాలంటే తురిమి వేసుకోవచ్చు, లేదంటే ఇలానే నేను చేసినట్లుగానే ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసేసి వేసుకోవచ్చు. ఎలా చేసినా పర్వాలేదు. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ కూడా వేసుకొని ఈ కొబ్బరి చాలా ఫైన్గా ఫ్రై అయిపోవాలి. కొబ్బరి కూడా మనం ఎక్కువగా తినడం వల్ల మన హెల్త్కి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. అండ్ ఇంకొకటి మన జుట్టు పొడవుగా పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇంకా బక్కపలచగా ఉండి ఒళ్ళు రావట్లేదు అని అనుకున్న వాళ్ళు రోజు డైలీ ఎర్లీ మార్నింగ్ ఒక హాఫ్ చిప్ప పచ్చి కొబ్బరి కనుక తింటే వితిన్ 1 మంత్లో చబ్బీగా తయారవుతారు. మన కొబ్బరి కూడా చక్కగా ఫ్రై అయిపోయిందండి. చూడండి ఎలా కలర్ చేంజ్ అయిందో, చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ దొండకాయ పీసెస్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం 80% కుక్ చేసాము దొండకాయల్ని. ఇప్పుడు ఇందులో రిమైనింగ్ 20% కూడా కుక్ అవుతుంది. ఇప్పుడైతే ఇందులో ఈ దొండకాయలు వేసేసి ఫైన్గా ఒకసారి తిప్పుకొని కారం వేసుకోవాలి. ఇంకా నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కదా, సో అందుకని కారం తక్కువ పడుతుంది. 1/2 టేబుల్ స్పూన్ మాత్రమే వేసాను. అందులోనూ ఇది పచ్చికారం, నేను వాడేది పచ్చికారం, అందుకే తక్కువ వేసాను. 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. మనం పెళ్లి భోజనాల్లో కనుక తింటే ఎంత టేస్ట్గా ఉంటుందో అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా మనం ఫస్ట్ వేయించి పెట్టుకున్నాం కదా వేరుశెనగ గుళ్ళు, అవి కూడా ఇందులో వేసేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే దొండకాయ కొబ్బరి ఫ్రై రెడీ. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ వేసుకోండి. దొండకాయ ఫ్రైయే కదా అని తీసి పారేయకండి. నేను చెప్పిన ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి. అండ్ ఇంకా ఇలా చేస్తే కనుక మనకి 2 డేస్ నిల్వ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే. చూడండి వేరుశెనగ గుళ్ళు కూడా వేసేసాను. ఫైనల్గా అయితే ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.